శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ ఆగస్టు నెలలో గ్రహాల సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్రేకపడటం వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా వరకు ఆగస్టు నెలలో ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా శిరోబాధలు ఉంటాయి. అంటే తలనొప్పి సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో అసహనానికి గురవుతూ ఉంటారు. అటువంటప్పుడు అసహనం లేకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అందరితో కూడా మాట్లాడేటప్పుడు విరోధాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. సమయానుకూలంగా మాట్లాడేటటువంటి లక్షణాన్ని పెంపొందింపజేసుకోవటం మంచిది. లేకపోతే చిన్న విషయాలకి ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు కూడా ధనాన్ని పొదుపులో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే కొన్ని చెడు వ్యసనాల వైపు మీ మనస్సు ఆకర్షించబడేటటువంటి సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వాళ్ళు ఆగస్టు నెలలో చెడు వ్యసనాలకి, చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తులకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మీరేం మాట్లాడినా సరే ఇతరులు దానిలో తప్పులు వెతుకుతూ ఉంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అవసరమైనంత మేరకే మాట్లాడండి. చాలా తక్కువగా మాట్లాడటం అన్ని విధాల అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఊహించని విధంగా అవమానకర సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ మళ్ళీ మీ నిజాయితీ అనేది బయటపడుతుంది. మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని క్షమించమని అడిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సింహరాశి పురుషులు స్త్రీలకు సంబంధించిన పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు అవగాహనతో మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెల కొంత ఒడిదుడుకులతో ఉందని చెప్పుకోవాలి. ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8, 10, 17, 19, 23, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 6, 13, 15, 21, 26, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. సింహరాశి వాళ్ళు ప్రధానంగా అష్టమ శని దోష నివారణకు ఈ నెలలో వచ్చే శనివారాలు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. ప్రతిరోజు కూడా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం చదువుకోండి. అలాగే శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు పఠించండి. ఈ విధి విధానాలు పాటించినట్లయితే చాలా వరకు సింహరాశి వాళ్ళు ఆగస్టు నెలలో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.